అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మిత్రులు ఇద్దరు శ్రీనివాస్ గౌడ్ గారు, వేద్ ప్రసాద్ గారు ఇద్దరు కూడా ఉద్యోగుల యొక్క ఏ విధమైనటువంటి మా యొక్క మినాయింపులు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ప్రభుత్వం డైవర్షన్ చేసి మాకు అన్యాయం చేస్తుందనేటువంటి విషయం మీద విశ్లేషించారు. నేను మాత్రం స్పష్టంగా మొన్న కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తనిఖీ మీద ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాటి మీద కొంత స్పష్టత ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు పరిపాలన గాడి తప్పినట్టుగా కనబడుతుంది. ఎందుకొరకంటే ఏ విషయం చూసినా కానీ అంత అస్తవ్యస్తంగా కనబడుతుంది. ఇవాళ సుమారు రాష్ట్రంలో 24,000 పాఠశాలలు ఉన్నాయి. 1,06,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలను తనిఖీ చేయడానికి ఇప్పటికే మండల స్థాయిలో మండల విద్యాధికారి, అదేవిధంగా మండల్ రిసోర్స్ పర్సన్ అనేటువంటి వాళ్ళిద్దరిని కూడా నియామకం చేసినాం. అంతేకాకుండా గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు ఎవరైతున్నారో సీనియర్ మోస్ట్ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు ఆ మండలంలో ఉండేటువంటి పాఠశాలను తనిఖీ చేసి కేవలం ఉన్నత పాఠశాలలు మాత్రమే, ఎందుకంటే మండల్ రిసోర్స్ పర్సన్ అండ్ మండల విద్యాధికారి ఇద్దరు కూడా ప్రాథమిక పాఠశాల పర్యవేక్షణ చేస్తారు. ఈయన మాత్రం సీనియర్ గజిటెడ్ హెడ్ మాస్టర్ అన్ని హై స్కూల్ మండలంలో ఉండేటువంటి హై స్కూళ్ళను పర్యవేక్షణ చేస్తాడు. ఈ వ్యవస్థ కాకుండా కొత్తగా ఆదేశాలు ఏమిటంటే స్కూల్ అసిస్టెంట్ అజమాయిష్ చేయాలనేటువంటి మాట తీసుకొస్తాడు. స్కూల్ అసిస్టెంట్ అని అంటే ఆయన సబ్జెక్టుకు సంబంధించినటువంటి టీచర్, ఒక మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్, సైన్స్ టీచర్, సోషల్ స్టడీస్ టీచర్, హిందీ టీచర్, ఇంగ్లీష్ టీచర్, తెలుగు టీచర్, వారి సబ్జెక్టు మీద లక్ష్యాత్మకమైనటువంటి ఒక బోధన సాగించడానికి వాటిని అన్నిటి కూడా ప్రిపేర్ కావాలి. ఆ విధంగా చేస్తేనే సరి అయినటువంటి ఒక బోధన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనను తీసుకుపోయి మీరు పాఠశాలలు పర్యవేక్షణ చేయమంటే 2,000 మంది స్కూల్ అసిస్టెంట్లు కూడా వారి సబ్జెక్ట్ టీచర్సు పిల్లలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి గమనించమని మా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఇటువంటి అనాలోచితమైనటువంటి ఆదేశాలు జారీ చేయటం వల్ల మా ఉపాధ్యాయుల్లో టక్కరయ్యేటువంటి ఒక ప్రమాదం ఉన్నది. ఏ ఉపాధ్యాయున్ని పర్యవేక్షణాధికారిగా నియామకం చేస్తారు, ఏ పద్ధతిని అనుభవిస్తారు అనేటువంటి ఒక సరి అయినటువంటి మార్గదర్శకాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆదేశాలు జారీ చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, తనిఖీ వ్యవస్థ ఏదైతున్నదో దాన్ని పటిష్టం చేయాలి. 25 ఏండ్ల ఉప విద్యాధికారులు లేరు. ఉన్నత పాఠశాలను పర్యవేక్షణ చేసేది అంటే ఎమర్జెన్సీగా ఉండేటువంటి వచ్చేటువంటి ఉప విద్యాధికారి రావటం లేదు. అసలు లేరు ఉప విద్యాధికారులు. ఎవరైతే అక్కడక్కడ ఏపీపీఎస్ ద్వారా అపాయింట్ అయినరో వారు మాత్రమే ఇవాళ డిఈఓలుగా బాధ్యతలు నిర్వహించే పరిస్థితి వచ్చింది. డిప్యూటీ డిఈఓలు లేరు, పర్యవేక్షణ లేదు. ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రైవేటు పాఠశాలల మీదే కేంద్రీకృతం చేస్తున్నారు తప్ప, ఎందుకంటే అక్కడికి పోతే ఏదో రకమైనటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అందుకొరకే ఈ పటిష్టత లేకపోవటం వల్ల పాఠశాలలో విద్యా బోధన సక్రమంగా జరుగుతలేదు, అటు ప్రైవేటు పాఠశాల సక్రమంగా నడచలేదు అనేటువంటి ఒక మాట తెలుస్తుంది. మీరే చెప్పినారు నిన్న, ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచుకునటానికి లేనటువంటి ఒక విధానాన్ని రూపకల్పన చేస్తున్నారు అనేటువంటి ఒక మాట మీరే చెప్తారు. కాబట్టి కింది ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ విధంగా సరి అయినటువంటి అధికార వ్యవస్థ లేకపోవటం వల్లనే ఇదంతా అస్తవ్యస్తం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మరి ఏదో విద్యా కమిషన్ వస్తుంది, ఈ సంవత్సరం నుంచి విద్యా కమిషన్ అమలు అవుతుంది అనేటువంటి ఒక మాట మాకు ఉంటూ వచ్చిండే. కానీ పాఠశాలలు ప్రారంభమై ఇంతవరకు విద్యా కమిషన్ రిపోర్ట్ రాదా, దాన్ని అమలు చేస్తున్నటువంటి ఊసే లేదా. అటు కేంద్ర ప్రభుత్వ పాఠశాలలేమో వాళ్ళందరూ కూడా గతంలో 22 నుంచి ఇప్పటి వరకు నూతన విద్యా విధానం అమల్లోకి వస్తే మనకు మాత్రం ఇంతవరకు విద్యా విధానం అమలుకి రాలేదు.
కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విద్యా విధానం ఏ విధంగా ఉండాలి, పాఠశాల తనిఖీ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద మరి గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు సంతృప్తిగా లేరు, ఇటు టీచర్లు సంతృప్తిగా లేరు, ఇటు విద్యార్థులు సంతృప్తిగా లేరు. కాబట్టి ఇందరినీ సంతృప్తిగా లేనటువంటి యొక్క వ్యవస్థ తీసుకొచ్చి మీరు గాడి తప్పుతున్నట్టా లేదా అది మీరే ఆలోచించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.